హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సపోటా జ్యూస్ చేసుకుందాం. ఎండలు మరీ బాగా ఉన్నాయి కదండి, అందుకని చల్లగా చాలా హెల్దీగా సపోటా జ్యూస్ మనం చేసుకుందామా? హెల్దీ ఏంటండి అంటారా? హెల్దీ అంటే ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి హెల్దీ ఏమిటో తెలుసుకోండి. ముందుగా సపోటాలు వాష్ చేసి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా సపోటాల పైన తొక్కులు మధ్యలో ఉన్న గింజలు ఏమీ లేకుండా తీసుకోండి. 1 by 1 తీసుకోండి. తొక్కలు తీసుకుంటాం, లేట్ అయినా పర్వాలేదు. గింజలు మటికి మిక్సీ జార్లో వేయకండి, గింజలేమీ లేకుండా వేయండి. జాగ్రత్తగా చూసి వేయండి, గింజలేమి వేయొద్దండి. ఐదు కాయలు తీసుకుంటేనే 1 గ్లాస్ అవుతుందండి. హెల్దీ అన్నాను కదండి, అందరూ పంచదార యూస్ చేస్తారు, కానీ నేను బెల్లం యూస్ చేస్తున్నాను. అదే ఈ రెసిపీలో హెల్దీ. బెల్లం మొక్క స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తీసుకోండి. తర్వాత నేను చల్లటి పాలే యూజ్ చేస్తున్నానండి, ఐస్ క్యూబ్ వేయటం లేదు. గ్రైండ్ చేసి ఇలా తీసుకొని గ్లాస్లో ఇలా పోయండి. చూసారా, హెల్దీగా సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.